పక్షపాతము చూపని యేసయ్య నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు తెలియచేస్తూ ఉన్నాను. తెలుగు క్రైస్తవ చరిత్రలో మొట్టమొదటిసారిగా హిజ్రాల జీవన పోరాటం గురించి ఒక అద్భుతమైన పాటని దేవుడు మన మధ్యలోనికి తీసుకుని వచ్చారు. ఈ పాట ద్వారా హిజ్రాలు కుటుంబం చేత, బంధువుల చేత, స్నేహితుల చేత, ఆఖరికి సమాజం చేత కూడా వెలివేయబడి వివక్షతకు గురై ఎన్ని కష్టాలు పడుతూ వారి జీవితాలను ముందుకు కొనసాగిస్తున్నారో దేవుడి కృపతో తెలుసుకుందాం. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. యేసయ్యా నా యేసయ్యా నీ పాత్రగా నే మార్చబడితినయ్యా. యేసయ్యా నా యేసయ్యా నీ పాత్రగా నే మార్చబడితినయ్యా. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. నేనాడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా నే మారకపోతిని. తల్లి గర్భాన నే సంతోషముతో కడుపున పుట్టాను, భూమిపై అడుగును పెట్టాను. తండ్రి పక్షాన బహు ఆనందముతో గంతులు వేశాను, తన భుజమున తిరిగాను. తల్లి గర్భాన నీ సంతోషముతో కడుపున పుట్టాను, భూమిపై అడుగును పెట్టాను. తండ్రి పక్షాన బహు ఆనందముతో గంతులు వేశాను, తన భుజమున తిరిగాను. పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను, కన్నవారితో కఠినంగా అసహించుకోబడ్డాను. పరువు ప్రతిష్టకు బలిగా వెలివేయబడినాను, కన్నవారితో కఠినంగా అసహించుకోబడ్డాను. యేసయ్యా నన్ను ఆదుకుంటివి, హక్కున చేర్చుకుంటివి, నీ సేవలో వాడుకుంటివి. నా యేసయ్యా నన్ను ఆదుకుంటివి, హక్కున చేర్చుకుంటివి, నీ సేవలో వాడుకుంటివి. ఆడపిల్లగా కాకపోతిని మగబిడ్డగా మారకపోతిని. నేనాడపిల్లగా
కాకపోతిని మగబిడ్డగా నీ మారకపోతిని. బంధువులే నా బంధులై నా హృదయమునెంతో గాయపరిచారు, నన్ను అవమానించారు. స్నేహితులే రాక్షసులై నా యౌవన దశను తప్పుగా మలిచారు, ఎంతో హేళన చేశారు. బంధువులే నా బంధులై నా హృదయమునెంతో గాయపరిచారు, నన్ను అవమానించారు. స్నేహితులే రాక్షసులై నా యౌవన దశను తప్పుగా మలిచారు, ఎంతో హేళన చేశారు. చివరికి అనాథగా ఒంటరినై లోకంలో తిరిగాను, కడుపు కూటికై రోడ్డున పడి చప్పట్లను కొట్టాను. చివరికి అనాథగా ఒంటరినై లోకంలో తిరిగాను, కడుపు కూటికై రోడ్డున పడి చప్పట్లను కొట్టాను. యేసయ్యా నీవే నా స్థితి మార్చితివి, కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు పెడితివి. నా యేసయ్యా నీవే నా స్థితి మార్చితివి, కొడుకులు కూతుళ్ళ కంటే శ్రేష్టమైన పేరు పెడితివి. నిషేధించబడిన రాయి మూలకు తలరాయి అన్న వాగ్దానాన్ని దేవుడు నా జీవితంలో అక్షరాలా నెరవేర్చాడు. పెంటకుప్పలాంటి స్థితిలో ఉన్న నన్ను దేవుడు లేవనెత్తి తన నామ మహిమార్థంగా ఉన్నతంగా వాడుకుంటున్నాడు. గొంగలి పురుగులాంటి నా స్థితిని అందమైన సీతాకొక చిలుకగా మార్చిన దేవునికి మీ స్థితిని మార్చడం అసాధ్యమా? మనుషులు పక్షపాతులవుతారు కానీ మనిషిని చేసిన దేవుడు మాత్రం పక్షపాతి కాడు అని చెప్పడానికి నా జీవితమే మీ అందరికీ ఒక ఉదాహరణ. మీ అందరితో ఒక చిన్న మనవి, దయచేసి మా హిజ్రా కమ్యూనిటీని ప్రేమించి వారి కొరకు ప్రార్థించండి. అన్ని బంధాలకు దూరమైన మేము క్రీస్తు ప్రేమకు దగ్గరవ్వాలంటే మీ ఆత్మీయ బంధం మాకెంతో అవసరం. చివరిగా 2 చేతులు జోడించి మీ నుండి కోరుకునేది ఒక్కటే, మీరు మాతో ఒక్కడుగు వేయడానికి ఇష్టపడితే యేసయ్య కృపతో మేము మీతో 100 అడుగులు వేయడానికి సిద్ధంగా ఉన్నాము. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.